వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? లాస్ట్ వీడియోలో జోషు నాకేం సర్ప్రైజ్ ఇచ్చాడో చూసారు కదా! ఈ వీడియోలో నేను నా బర్త్‌డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూసేయండి. అండ్ జోషు నాకిచ్చిన అన్ని గిఫ్ట్స్ కన్నా నా కోసం ఒక క్యూట్ వీడియో చేశాడు. అదైతే నాకు పెద్ద గిఫ్ట్. సో, అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో, నేను అది కూడా యాడ్ చేస్తున్నాను. ఒకసారి చూసేయండి. వెరీ 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 హ్యాపీ బర్త్డే రోషు. ఐ విష్ యూ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మనం ఎట్లనే ఎన్నో బర్త్డేస్ చేసుకోవాలి. చివరి వరకు నేను నీతోనే ఉంటా. అండ్ ఎన్నో బర్త్డేస్ ఇంకా చాలా స్పెషల్గా చేస్తాను. ఐ ప్రామిస్ యూ. అండ్ స్పెషల్ అంటే గిఫ్ట్లు సర్ప్రైజ్లు అనే కాదు, నీకు పెద్ద మ్యాటర్ కాదు, నాకు పెద్ద మ్యాటర్ కాదు. కానీ మనం ఉన్నంతలో మనం చేసుకుంటాం. కానీ నేను నీ పైన పెట్టే ఎఫర్ట్ ఎప్పటికీ మారదు. అండ్ నువ్వు ఇచ్చే ప్రేమ ఎప్పటికీ మారదు. సో నేను ఏం చేసినా అది నీ ప్రేమ వల్లే. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ రోషు. నీకు థ్యాంక్స్ చెప్పడం అనేది వేస్ట్, అసలు నీకు సరిపోదు. అండ్ అసలు నేను నీకు థ్యాంక్స్ చెప్పకూడదు. కానీ నువ్వు భరించిన సంఘటనలకు కానీ, లేకపోతే నువ్వు చాలా సంఘటనలు, చాలా విషయాల్లో, చాలా సిచ్యువేషన్స్లో నువ్వు నిలబడిన స్ట్రెంగ్త్, నువ్వు ఇచ్చిన నీలో ఉన్న ఓపిక అసలు ఎవరిలో ఉండదు. నాకు తెలిసి నీకున్నంత ఓపిక, నీకున్నంత ఓర్పు నేను ఎక్కడ చూడాలి నా లైఫ్లో. అండ్ ఎస్పెషల్లీ మన లో టైమ్స్లో నువ్వు నా పక్క నుండి ఎంత ఎనర్జీ ఇచ్చావో నీకు చెప్పుకోలేను. సో ఆల్మోస్ట్ ఇంకా పడిపోయాం లేదు అన్న టైంలో కూడా నువ్వు నా పక్క నుండి నువ్వు నార్మల్గా బిహేవ్ చేయడము, అండ్ నువ్వు నీకు నమ్మకము నా పైన చెప్పడము, ఏం కాదు అంతా ఇప్పుడు ఈ క్షణమే ఇంకా ఎప్పుడు నువ్వు ఎట్లుంటావో నాకు తెలుసు. నీ గురించి మనం ఖచ్చితంగా అచీవ్ అవుతాం, మన గోల్స్ మనం రీచ్ అవుతామని చెప్పి నువ్వు చెప్పే ప్రతి మాట నేను నీకు చెప్పుకోండేమో, కానీ ఈరోజు ఈ బర్త్డే విషయాలు చెప్పాల్సి వస్తుంది. సో ఇట్ గేవ్ మీ సో మచ్ ఆఫ్ ఎనర్జీ. అంతా ఇంత కాదు, నాకు కూడా ఒక్కోసారి ఎంతో కష్టపడుతుంది, ఎంతో చేసినా ఒక్కోసారి ఎన్నో డౌన్ఫాల్స్ పడుతున్నాయి, ఎన్నో దెబ్బలు తగిలినా నాకు ధైర్యం ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఎక్కడో లో అయిపోతుంది, ఏమైపోతున్నావు, ఏం జరుగుతుంది. కానీ నేను తలుచుకున్న ప్రతిసారి ఏం కాదు, రోషు కోసమైనా మనం జరుగుతుంది, రోషు కోసం కాదు నా కోసమే నేను చేయాలి ఉంటుంది. కానీ నేను బాగుంటే మీరందరూ బాగుంటారు నమ్మకం నాకు చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి నీకు తెలుసు అది. సో నేను నా కోసమే కష్టపడతా, నేను బాగుంటే మీరందరూ బాగుంటారు, అండ్ నువ్వు బాగుంటే నేను బాగుంటాను. అండ్ మీకున్న ఇంటెన్షన్స్ రైట్గా ఉన్నాయి, నాకున్న ఇంటెన్షన్స్ రైట్గా ఉన్నాయి. సో ఖచ్చితంగా మనం ఎదుగుతాము. అండ్ ప్రతి పనులు నాకు తోడుగా ఉన్నాం, ప్రతిరోజు నాకు తోడుగా ఉన్నాం. ఏ ఒక్క రోజు నీలో నేను చేంజ్ అవ్వలేదు. అండ్ డే 1 నువ్వు ఎలా ప్రేమించినావో ఈ రోజు వరకు అది ఇంకా పెరుగుతూనే ఉంది. నేను ఒక్క రోజు నీ నుంచి ఒక లో మూమెంట్ కానీ ఒక డల్ మూమెంట్ చూడలేదు. అండ్ నువ్వు నన్ను ఎంత మిస్ అవుతావు నాకు తెలుసు. నేను కొంచెంసేపు బయటకు వెళ్తేనే తట్టుకోలేవు. అండ్ నేను ఇప్పుడు 5 days హాస్టల్కి వెళ్ళడము, 2 days రావడం అనేది అది సో పెయిన్ఫుల్ నాకు కూడా. కానీ ఏదన్నా మన ఫ్యామిలీ కోసమే, మన మంచి కోసమే. అండ్ ఐ లవ్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఇన్ మై లైఫ్. ప్రతి సుఖంలోనే కాదు కష్టంలో నా తోడు ఉండి ఏ ఒక్క రోజు నీ బిహేవియర్ మార్చకుండా నాకు అదే స్ట్రెంగ్త్ని ఇస్తూ, నా భుజం తడుతూ, నా పక్కనే ఉండి నాకు ధైర్యం చెప్తూ ఇక్కడ దాకా వచ్చిన దానికి అండ్ రాబోయే రోజులకు కూడా ఐ లవ్ యూ సో మచ్ రోషు. హ్యాపీ బర్త్డే. హలో! ఇంక మార్నింగ్ లేసి రెడీ అవుతున్నాము. నిన్న నైట్ పడుకునేసరికి కొంచెం లేట్ అయిపోయింది. అయినా బర్త్‌డే కదా! టెంపుల్‌కెళ్ళాలని చెప్పి లేసి రెడీ అవుతున్నాను. సో, ఒకేసారి టెంపుల్‌లో కలుద్దాం రండి. ఇంకా బర్త్డే పొద్దున్నే లేచి ఇంకా రెడీ అయ్యి గుడికి వెళ్తున్నాం. యెస్. సాంప్రదాయం బర్త్డే రోజు గుడికి వెళ్తాం. నాకెట్లుందో మళ్ళీ చెప్పండి. హ్యాపీ బర్త్డే రోషు వన్స్ అగైన్. థ్యాంక్ యూ నాన్న. ఇట్లా మార్నింగ్ బర్త్‌డే రోజు లేయంగానే ఒక మంచి ట్రెడిషనల్ వేర్ వేసుకొని ఇట్లా టెంపుల్‌కి వెళ్తే ఎంత బాగుంటుందో కదా! అంటే మనం చిన్నప్పటి నుంచి అదే ఫాలో అవుతూ వచ్చాం కదా! లైక్ మార్నింగ్ లేయంగానే స్నానం చేసి రెడీ అయ్యి ఇట్లా టెంపుల్‌కి వెళ్తాము. దాంట్లో ఎథ్నిక్ వేర్ వేసుకున్నాను. అమ్మ చలిగుంది. చాలా బాగుంది రోజు. సరే. అండ్ చోకర్ కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. నేను ఇప్పటివరకు ఎప్పుడు చోకర్ వేసుకోలేదు. ఎంత వెదర్ చాలా చలిగుంది. వివాను మమ్మీకి విషయం చెప్తున్నానా? మమ్మీకి బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే మమ్మీ, హ్యాపీ బర్త్డే మమ్మీ. నాకు ఇచ్చేవాడిని చిన్ని డాడీడు. డాడీ జిరాక్స్ కాపీ, డాడీ జిరాక్స్ కాపీ. వాడు స్లీపీగా ఉన్నాడు, వాడిని లేపి రెడీ చేసి తీసుకొని వచ్చాము. పోదామా గుడికి?
గుడికి నాన్నమ్మ దగ్గర కూర్చో నువ్వు. ఉందా మమ్మీ? బాగా కట్టినాను కదా తెచ్చిరా. మొత్తానికి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి గుడి ఒక అరగంట నాన్న, ఒక 30 minutes ఉందా, 25 minutes. చూద్దాం. ఎస్. అండ్ సీట్ బెల్ట్ వేసుకుంటాను మేడం, తప్పదు కదా. సో 25 minutes చూపిస్తుంది. స్టార్ట్ అయిపోయి ఇంకా గుడిలో కలుద్దాం. పట్టు చీరల చందమామ. టెంపుల్కి వచ్చేసాము. ఇంకా లోపలికి వెళ్ళా మీకు చూపిస్తే ఎట్లా ఉంటుంది. ఇది మా ఇంటికి దగ్గరలో ఉన్న టెంపుల్ అనమాట. Yeah, it's my birthday today. Thank you. మమ్మీకి బర్త్డే హ్యాపీ బర్త్డే మమ్మీ, ఐ లవ్ యూ మమ్మీ. వెళ్ళిపోనా? మీ మమ్మీ చూడాలి ఏడుస్తుంది. హ్యాపీ టీయర్స్ అంట ఏమన్నంటే. పక్కా రిలీజియస్ గర్ల్. ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇప్పుడుంది ఈ బర్త్డే ఫీల్, బర్త్డే మూడ్. చాలా సాటిస్ఫైడ్. మా వివుని మార్నింగ్ లేచి తీసుకొని వచ్చాం కదా, అత్తయ్య ఏమో తిప్పలు పడుతున్నారు వాడిని నిద్ర పుచ్చలేక. ఇంకా మేము ఇట్లా రెడీ అయ్యి టెంపుల్కి వచ్చాం. ఆర్ యు హ్యాపీ? చాలా హ్యాపీ. ఇంకా చెప్పాలా హ్యాపీయా అని చెప్పి, చాలా హ్యాపీ. వై సో బ్యూటిఫుల్ రోషా? నిజంగా సారీలు అద్భుతంగా ఉన్నావు. ఇట్లా హస్బెండ్ పొగుడుతూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. నాకేం మాటలు రావట్లేదు జోషి. ఈరోజు అంతా ఎట్లుందంటే నాకు నిన్న నైట్ అంతే, ఇప్పుడు అంతే. సర్ప్రైజుల పైన సర్ప్రైజ్లు వస్తున్నాయి నాకు. భలే హ్యాపీగా ఉంది. ఇంకెళ్దాం అయితే. ఇంటికి వెళ్ళిపోతాము. ఇంటికి వెళ్ళాక మళ్ళీ మాట్లాడతాం. ఇంకా గుడి నుంచి వచ్చిన తర్వాత వంట స్టార్ట్ చేసాము. నేనేమో స్ట్రింప్ కర్రీ చేశాను. అండ్ ఇంకా జోషి ఏమేమి చేశాడో చూపిస్తాను. ఇది చికెన్ కర్రీ, పులావ్, మళ్ళేమో ల్యామ్ చాప్స్ అండ్ చికెన్ ఏమో ఇట్లా గ్రిల్ చేసుకున్నాము. సో ఈరోజు మా లంచ్ అయితే ఇది. సో ఫుల్ తినేసి కొంచెంసేపు అట్లా పడుకొని మళ్ళీ ఈవినింగ్ లేద్దాము. సో అప్పుడు కలుద్దాము. బాయ్. సో మనం అమెజాన్ ఆర్డర్ చేసుకున్నాం కదా, అది వచ్చేసింది. హ్యాపీ బర్త్డే అని చెప్పి నియాన్ లైట్ది అదొకటి. ఇంకా బెలూన్స్ ఉన్నాయి. ఇది ఇంకా ఫ్రేమ్ అనమాట, స్టాండ్. ఇంకా ఇది ఎప్పటి నుంచో మన దగ్గర ఉంది. అండ్ ఇది బ్యాక్ డ్రాప్ అనమాట. బ్యాక్ డ్రాప్, ఇంకా కేక్ టాపర్, తర్వాత దీనికి లైట్స్ కూడా వస్తుంది. ఇలాంటిది ఇది పెట్టా అనమాట. ఇది ఇంకా గోల్డ్ బ్యాక్ డ్రాప్. సో వైట్ ఉన్నాయి ప్లస్ గోల్డ్ ఉంది. చూద్దాం ఏ సెట్ అవుతుందో బట్టి చేస్తాం మనం ఇప్పుడు. సో బెలూన్స్ అయితే బ్లో చేద్దాం ఫస్ట్. బెలూన్స్ అంతా బ్లో చేయడం ఈజీనే కానీ దాన్ని ట్రై చేయడమే కష్టం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇంకా నేను బెలూన్స్ అంతా బ్లో చేస్తాను. ఇదంతా అయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను.
ఫైనలీ ఈ విధంగా వేసిన బెలూన్స్, ఇంకా వీటికి ఈ చిన్న చిన్న బెలూన్స్ ఉన్నాయి కదా, ఈ గోల్డ్వి 4 కట్టాను. ఇవన్నీ అటాచ్ చేయాలి. ఇంకా మొత్తానికి కష్టపడే డెకరేషన్ అయితే అయిపోయింది. సో బెలూన్స్ అయితే నేను అనుకున్న విధంగానే వచ్చిందనమాట. ఇంకా లైట్స్ ఆన్ చేయాలి. ప్లగ్ ఇన్ చేసిన, ఇంకా లైట్స్ వేస్తే చూడాలి ఫైనల్ అవుట్పుట్ ఎట్లుందో. ఎట్లుంది సన్నీ? ఇంక ఇది కూడా పెట్టాం న్యూ అంది. సో అది కూడా ఆన్ చేయాలన్నమాట. సాయంత్రం నుంచి చేస్తే ఒక 2-3 అవర్స్ పట్టింది ఇది మొత్తం అవడానికి. ఆన్ అయిందా? ఓకే ఓకే. ఎట్లుంది? అబ్బా అదిరిపోయిందిరా. సూపర్ వచ్చింది మమ్మీ. ఇంకా కేక్ తెచ్చేద్దాము. సో ఫస్ట్ టేబుల్ పెడదాం. అండ్ నిన్న చెప్పాను కదా, నిన్న ఒక కస్టమైజ్ కేక్ తీసుకొచ్చాం కదా, అది తీసుకొద్దాము. అది ఓపెన్ చేసి పెట్టను, రోషిని పిలిచి ఓపెన్ చేపిద్దాం ఏముంది అనుకుంటుంది. ఇంకా కేక్ రెడీ. రోషన్ అయితే పిలిచేద్దాం. రా రోషు, కమాన్. ఎట్లుంది? చాలా బాగుంది జోషు. నాన్న మమ్మీకి విషయం చెప్పు. సూపర్ ఉంది. వావ్ చాలా బాగుంది. కేకా ఇవ్వు. కస్టమైజ్డా? ఎస్. నేను ఓపెన్ చేస్తా. ఓపెన్ హెల్పింగ్. భలే ఉంది జోషు, క్యూట్ ఉంది. 2 జాగ్రత్త పట్టుకొని తీసి లిఫ్ట్ చేయి. అమ్మా ఈక్వల్ లిఫ్ట్ చేయి. ఇంకా లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి. మై బర్త్డే కేక్. బాగుంది కదా చాలా. సూపర్, నాకు బాగా నచ్చింది ఇది. చాలా బాగుంది జోషు. అండ్ ఇదే కాదు, ఉండి నీకు ఇంకోటి చిన్నది తీసుకొచ్చా. లిటిల్ క్వీన్ కోసం. ఎంత బాగా చేసావు నాన్న. మై డియర్ క్వీన్ నీకోసమే. అండ్ ఇంకోటి కూడా ఉంది. ఇది వివో 11th మంత్ కూడా ఈరోజు. సో వాడి కోసం బుడ్డి కేక్. అది ఓపెన్ చేయి. లాగేస్తాను. ఇంకా నెక్స్ట్ ఇది కూడా భలే ఉంది బుజ్జిగా. అమ్మ పడిపోతుందేమో. ఎప్పుడు తెచ్చినావు? ఎక్కడ దాచావు అసలు? అంతా ప్లాన్ చేయాలి ఆ విధంగా. నాకు అసలు ఏమీ తెలియదు, అన్ని సర్ప్రైజే. పెద్దగా సర్ప్రైజ్ అంటే అట్లుండాలి. మా మమ్మీ బిగ్గెస్ట్ సపోర్ట్ మా ఇంట్లో. హ్యాపీ 11th మంత్ రా. హ్యాపీ 11th మంత్ వివాన్. చిన్న కొడుకు, చిన్న కొడుకు. రండి కేక్ కట్ చేద్దాం. థ్యాంక్ యూ మామయ్య. హ్యాపీ 11 months బర్త్డే. ఉన్నీలే, బాగుంది అడిగి. కట్ చేస్తావా? థ్యాంక్స్ అత్తయ్య. థ్యాంక్ యూ సో మచ్. కత్త ఎక్కడ? కత్త. ఇంకా కేక్ కట్ చేద్దామా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు మమ్మీ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే మమ్మీ. యాక్చువల్ నేను పెట్టాలి నీకు. హ్యాపీ బర్త్డే నాన్న. బాగుంది. నువ్వు చూసా కొడుకు, మమ్మీకి పెట్టు, మమ్మీకి పెట్టు కేక్. మమ్మీకి కేక్ పెట్టు. మమ్మీ సూపర్ మమ్మీ. మమ్మీ బర్త్డే రా, తెలుసా నీకు? హ్యాపీ బర్త్డే మమ్మీ అని చెప్పు. హ్యాపీ బర్త్డే మమ్మీ.
హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మామయ్య. మై డియర్ బ్రదర్. నాకు ఇదేం సరిపోతుంది అండి. చూడు లైన్ లాగేస్తున్నాడు. ఫైనలీ రోషు బర్త్డే అయితే ఇలా జరిగింది ఇంట్లో. ఇంకా తనైతే ఫుల్ హ్యాపీ. నీకు ఎట్లా అనిపించిందిరా? చాలా హ్యాపీ. నిన్న నైట్ నుంచి చెప్తున్నాను కదా, నాన్ స్టాప్ సర్ప్రైజెస్. అంటే లాంగ్ డే అనిపించింది. 2 days నుంచి మేము ఇట్లా బయట తిరుగుతూనే ఉన్నాము. నేను బ్లెస్డ్ అనిపించింది. నేను ఎక్కువ చెప్పలేను, కొన్ని పర్సనల్ థింగ్స్ మా ఇద్దరి లోపలే ఉండిపోతాయి. ఇంకా ఆ తర్వాత ఈరోజు మధ్యాహ్నం అయితే మంచిగా లంచ్ చేసుకున్నాము. ఫ్యామిలీ అంతా బాగా టైం స్పెండ్ చేసాము. ఒక ఫీస్ట్ ఆఫ్ లంచ్ అయ్యింది. ఫీస్ట్ ఆఫ్ లంచ్ అంతా తీయలేదు, చూపిస్తారు. సో కొంచెం నాకు ఇష్టమైన ప్రాన్స్ చేసుకున్నాము, చికెన్ చేసుకున్నాము, ల్యామ్ చాప్స్ చేసుకున్నాము, చాలా ఫుడ్ చేసుకున్నాము మధ్యాహ్నం. సో మేము మధ్యాహ్నం తిన్నదే మాకు ఇప్పుడు వరకు ఫుల్ ఉంది. అండ్ ఇంకా ఈవినింగ్ ఏమో జోషి ఇట్లా డెకార్ చేసి సెలబ్రేట్ చేశాడు. సో ఈరోజు అయితే కంప్లీట్ ఫుల్ సాటిస్ఫాక్షన్, చాలా హ్యాపీ. ఇంకా అయిపోలేదు అన్న, ఇంకా అయిపోలేదు. అసలు ఆ రెడ్డిస్ ఎందుకు అనుకున్నావు? నేను ఇప్పుడు డిన్నర్ రెడీస్ కలుపుతున్నాను. ఇందాక చెప్పాడు కదా, నేను టైం అయిపోయింది కదా, ఇప్పటికే ఆల్మోస్ట్ 7 అయిపోయింది. ఇంకా లేదులే అనుకున్నా, అంటే ఇప్పటికే ఫుల్ అయిపోయింది కదా అనుకున్నా. కానీ అది గుర్తుపెట్టుకొని జోషు ఒకసారి చెప్తే ఖచ్చితంగా తీసుకొని వెళ్తాడు. ఒకేసారి డిన్నర్ డేట్లో కలుద్దాము, అంతేనా? త్వరగా రెడీ వెళ్దాం మనం. ఓకే అండి, నేను రెడీ అయ్యేసి నా లుక్ చూపిస్తాను. నేను డ్రెస్ వేసుకున్నాక నేను ఎట్లా రెడీ అయ్యాను అని చెప్పి. లెట్స్ గో. నేనైతే ఇంక రెడీ అయిపోయాను. డేట్ నైట్కి తీసుకొని వెళ్తున్నాడు కదా, సో ఫుల్ ఖుషిలో ఉన్నాను. ఇంక ఇది నా ఫైనల్ లుక్. సో జోషి ఇచ్చిన డ్రెస్ వేసుకునేసాను. అండ్ ఇంకా యాక్సెసరీస్ వచ్చి నార్మల్, ఇది నా గోల్డ్ చైన్ ఎప్పుడు వేసుకున్నది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఎప్పుడు నేను వేసుకున్నవే. అండ్ ఈ వాచ్ కూడా ఎప్పుడు నేను వేసుకున్నది. సో స్పెషల్గా యాక్సెసరీస్ అయితే దీనికి సపరేట్గా జ్యువెలరీ ఏం తీసుకోలేదు, ఎందుకంటే ఇది నాకు ముందు తెలియదు కాబట్టి. ఇట్లా సడన్గా వచ్చిన గిఫ్ట్ కాబట్టి దీనికి నేను ఏవి నా దగ్గర ఉన్నవి పేరప్ చేయలేదు. సో ఇట్లే ఉంటే బాగుంటుంది అనిపించింది, ఎందుకంటే డ్రెస్కి అప్పుడు బాగా లుక్ వస్తుంది. సో డ్రెస్ అండ్ మీ అంతే ఈ లుక్లో. ఇంకా జోషి కూడా రెడీ అవుతున్నాడు. సో ఈలోపు నేను రెడీ అయిపోయి తన కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. జోషి రానా? ఎంత బాగున్నాడు. మేమిద్దరం ఇట్లా రెడీ అయిపోయి, ఎప్పుడైనా నేను బాగున్నప్పుడే ఏం చెప్పడు. చాలా బాగున్నా ఎట్లున్నావు అంటే ఏదో ఆస్కార్ స్టేజ్ లో ఒక హీరోయిన్ ఉంటాడు, చాలా బ్యూటిఫుల్ ఉన్నావు. లైక్ ఇప్పుడు ఇట్లా రెడీ అప్పుడు ఇప్పుడు పద అంటాడు. నార్మల్ గేమ్ రెడీ అవ్వకుండా ఇంట్లో ఉంటాం చూడు, హోమ్లెస్ లాగా. అట్లాంటి టైంలో ఇట్లా పట్టుకొని అప్పుడు బాగుంటాడు అనమాట. చాలా బాగున్నా. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ లుక్. ఇంకా ఒకేసారి డేట్ నైట్ లో కలుద్దాము. లెట్స్ గో. కమ్ ఆన్ మై బ్యూటిఫుల్ వైఫ్. సో దేనికి తీసుకొని వెళ్తున్నావు? ముసాఫరా, ఫిగ్ అండ్ ఆలివా, బ్లాంకా అని ఉంది, నోబు అంట. నాకు ప్లేస్ కూడా ముందే తెలీదు, జోష్ అస్సలు చెప్పలేదు. ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను తీసుకొని వెళ్తా ఈరోజు అన్నాడు. నార్మల్గా అయితే ప్లేస్ ఇద్దరు కలిసి డిసైడ్ చేస్తాం అనమాట. సో ఈసారి అయితే డిసైడ్ నాకు అస్సలు తెలీదు. సర్ప్రైజుల పైన సర్ప్రైజులు నైట్ నుంచి అవుతూనే ఉన్నాయి. ఇంకా ఇది గెలేరియా దగ్గర ఉన్న రెస్టారెంట్లు అనమాట. ఎప్పుడు లెట్స్ గో టు దిస్ ప్లేస్. ఫిగ్ అండ్ ఆలివ్. చాలా బాగుంది ప్లేస్, బ్యూటిఫుల్గా ఉంది అసలు. పోదామా? హౌ డిడ్ యు లైక్ ఇట్? సూపర్. మనకన్నా మన పర్సనల్ టైము చాలా మాట్లాడుకున్నాము. సో చాలా రోజులు ముందు అన్నీ గుర్తు చేసుకున్నాము. అప్పుడు మేము బాగా ఇట్లా వచ్చేవాళ్ళం అనమాట. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు రావడము నాకు కొంచెం ఎమోషనల్ అయ్యాను. సో నిన్న నైట్ నుంచి జోషి నా బర్త్డేని ఎంత బాగా సెలబ్రేట్ చేశాడో
ఈ బర్త్డే నాకు గుర్తుండిపోతుంది. ఎవ్రీ ఇయర్ బర్త్డే నాకు స్పెషలే, బట్ ఇయర్ ఏంటంటే ఇంకా బాగుందన్నమాట. సో ఇయర్స్ పెరుగుతూ ఉంటే ఒక్కొక్క బర్త్డేని ఒక్కొక్క డిఫరెంట్ వేలో మంచిగా చేస్తున్నాడు. సో ఐఎమ్ సో హ్యాపీ. ఇంకింటికి వెళ్తున్నాము, మంచిగా డిన్నర్ అయింది, ఇంకింటికి వెళ్ళిపోతున్నాము. రాజోషు ఇంకా రోషిని అయితే నేను ఎలా అయితే స్పెండ్ చేయాలనుకున్నానో బర్త్డేని అలా జరిగింది. సో షీ సో హ్యాపీ. అండ్ చాలా హ్యాపీ. ఇయర్ నాకు ఎందుకు చాలా స్పెషల్ అంటే వివాన్ ఉన్నాడు. వివాన్ పుట్టాక రోషి ఫస్ట్ బర్త్డే. అవును. అండ్ మా అమ్మ నాన్న ఉన్నారు. ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేసినాము. రోషినితో స్పెషల్గా సపరేట్ టైం స్పెండ్ చేసినాను. అండ్ తనకు కావాల్సిన గిఫ్ట్స్ తనకి ఇచ్చినాను. అండ్ తను అడిగింది కాదు, కానీ నేనే ఇవ్వాల్సింది. అంటే నాకు నచ్చిన గిఫ్ట్, అండ్ తనకు నచ్చింది. అండ్ తన ఫేవరెట్ డ్రెస్ ఇది. సో అనుకున్నది అంతా బాగా జరిగింది అనమాట. సో నా ఫేవరెట్ డ్రెస్, నా ఫేవరెట్ పర్సన్ అండ్ ఒక బెస్ట్ ప్లేస్. వావ్, సూపర్ అండి. సో ఈ వ్లాగ్ ఏం తీసామో నాకైతే తెలీదు, ఎందుకంటే నేను కుదిరినంత వరకు అయితే వీడియోస్ తీసాను. కానీ జోషు ఇది నాది, నేను నీకు ఇచ్చే సర్ప్రైజ్, నేను నీకు ఇచ్చే వీడియో రూపంలో నేను నీకు ఇచ్చే వ్లాగ్ అని చెప్పాడు. సో మొత్తం తినే చూసుకుంటాడు ఇది మాత్రం. సో మీ అందరికీ వ్లాగ్ వస్తుంది అనుకుంటున్నాను. సో నేను కొన్ని చేసిన, నా బైట్స్ కొన్ని ఉన్నాయి, అన్ని దీంట్లో పెడతాను. సో హోప్ యూ ఆల్ లైక్ ఇట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. See you all in the next vlogs. Yeah.